Hi, welcome back to my channel. So today I'm going to tell you one beautiful concept. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే టూ సీడ్స్ ఉండేవి. ఆ టూ సీడ్స్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఆ టూ సీడ్స్లో ఫస్ట్ సీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీడ్ సెకండ్ సీడ్ని అడగడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నేను ఎర్త్ లోపల నుంచి నేను బయటికి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా అని ఆ ఫస్ట్ సీడ్ సెకండ్ సీడ్ని అడగడం జరిగింది. సో అప్పుడు ఆ సెకండ్ సీడ్ ఏదైతే ఉందో సెకండ్ సీడ్ అనేది చెప్పడం జరిగింది. సో నో మై డియర్ ఫ్రెండ్, లేదు మై డియర్ ఫ్రెండ్, నేను ఎర్త్ లోపల నుంచి బయటికి రాలేను, నాకు ఇక్కడే బాగుంది. సో ఎందుకంటే ఇప్పుడు బయట మొత్తం కూడా ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి కాబట్టి ఆ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ నా బాడీ తట్టుకోలేదు, నా వల్ల కాదు, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే బాగుంది, లీవ్ మీ అని అది చెప్పడం జరిగిందనమాట. ఓకే అని ఫస్ట్ సీడ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. సో 3 months కంప్లీట్ అయిపోయినాయి, 3 months గడిచిపోయినాయి. మళ్ళీ 3 months కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫస్ట్ సీడ్ మళ్ళీ సెకండ్ సీడ్ని అడగడం జరిగింది. సో అప్పుడు అడిగినప్పుడు ఎండలు ఎక్కువ బాగా కొడుతున్నాయి అని అన్నావు కదా, సో ఎప్పుడైనా బయటికి రావచ్చు కదా మై డియర్ ఫ్రెండ్ అని మళ్ళీ ఒకసారి అడిగింది. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ ఆ సెకండ్ సీడ్ మళ్ళీ చెప్పింది ఫస్ట్ సీడ్కి. సో లేదు మై డియర్ ఫ్రెండ్, నేను రాలేను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఎర్త్ లోపలనే ఉండిపోతాను. సో ఇప్పుడు సీజన్ అనేది ఇప్పుడు రైనీ సీజన్ కావచ్చు, సో రైన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి, సో కాబట్టి నేను తట్టుకోలేను, నా బాడీ ఫేస్ చేయలేదు రైన్స్ని, సో లీవ్ మీ అని సెకండ్ సీడ్ మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది. ఓకే అని ఫస్ట్ సీడ్ సైలెంట్ అయిపోయింది. సో మళ్ళీ 3 months గడిచిపోయినాయి, 3 months కంప్లీట్ అయినాయి. సో మళ్ళీ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫస్ట్ సీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీడ్ మళ్ళీ సెకండ్ సీడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగింది ఒకసారి. సో అప్పుడు అడిగినప్పుడు సమ్మర్ సీజన్ అన్నావు, సో రైనీ సీజన్ అన్నావు, ఇప్పుడు సీజన్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు సో రైన్స్ లేవు, టెంపరేచర్ కూడా హాట్గా లేదు, సో మరి ఎప్పుడైనా బయటికి రావచ్చు కదా మై డియర్ ఫ్రెండ్ అని మళ్ళీ ఒకసారి అడిగింది. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ ఆ సెకండ్ సీడ్ ఏం చెప్పింది, నో లేదు మై డియర్ ఫ్రెండ్, నేను ఇప్పుడు రాలేను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఎర్త్ లోపలనే ఉంటాను. సో ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ బాగా పెడుతుండొచ్చు, సో ఇప్పుడు సీజన్ వింటర్ సీజన్ కావచ్చు, సో కాబట్టి నేను బయటికి రాలేను, నేను ఇక్కడే ఉంటాను, సో లీవ్ మీ అని చెప్పడం జరిగింది. సో ఓకే నీ ఇష్టం అని ఫస్ట్ సీడ్ సైలెంట్గా ఉండిపోయింది. సో కొన్ని డేస్ గడిచిపోయినాయి, కొన్ని మంత్స్ గడిచిపోయినాయి, కొన్ని ఇయర్స్ కూడా గడిచిపోయినాయి. సో ఈ ఫస్ట్ సీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీడ్ ఎర్త్ లోపల నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి కొన్ని మంత్స్లోనే అదొక స్ప్రౌట్గా మారింది, సో కొన్ని మంత్స్లో అదొక ప్లాంట్గా మారింది, మళ్ళీ కొన్ని మంత్స్లో అది బ్యూటిఫుల్ ట్రీ లాగా మారడం జరిగింది. సో సెకండ్ సీడ్ ఏదైతే ఉందో సెకండ్ సీడ్ మాత్రం ఎర్త్ లోపలనే ఉండిపోయింది, అది ఎర్త్ లోపలనే కొలాప్స్ అయిపోయింది, ఎర్త్ లోపలనే స్పాయిల్ అయిపోయింది, స్టోరీ ఓవర్. కానీ సో దీని నుంచి మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది మనం గ్రహించవచ్చు. సో మనందరి మధ్యలో కూడా సెకండ్ సీడ్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సెకండ్ సీడ్ లాంటి స్టూడెంట్స్ కానివ్వండి, సెకండ్ సీడ్ లాంటి పర్సన్స్ కానీ చాలామంది మన మధ్యలో ఉంటారు. సో వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒక ఎస్కేపింగ్ నేచర్ ఏదైతే ఉందో ఎస్కేపింగ్ క్యారెక్టర్ని కలిగి ఉంటారు. సో వాళ్ళు చేసేటువంటి హోంవర్క్ విషయంలో కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి పనుల విషయంలో కానివ్వండి, సో ఎస్కేప్ అవుతూ ఉంటారు ప్రతిరోజు కూడా. హోంవర్క్ ఎందుకు రాయలేదు అన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ లేవని రేపు రాసుకొస్తా అని, ప్రిపరేషన్ ఎందుకు అవ్వలేదు అని అంటే సో మెటీరియల్ లేదని రేపు ప్రిపేర్ అవుతాను, ఎల్లుండి ప్రిపేర్ అవుతాను. సో ఈ విధంగా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎస్కేప్ అవుతూ వస్తుంటారు. సో ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నప్పుడు సో మనకు కూడా సెకండ్ సీడ్ ఏదైతే ఉందో సెకండ్ సీడ్ లాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది మన యొక్క లైఫ్లో. సెకండ్ సీడ్ ఏమైపోయింది, అది ఎర్త్ లోపలనే ఉండిపోయి కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేసుకొని అది ఎర్త్ లోపలనే ఉండి దాని యొక్క లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంది. సేమ్ మన పొజిషన్ కూడా అదే విధంగా మారటం జరుగుతుంది. మనం కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటికి రావాలి. కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చినప్పుడే మన యొక్క లైఫ్లో మనం సక్సెస్ అవుతూ వస్తాం. కానీ ఇక్కడ ఫస్ట్ సీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీడ్ అనేది వాతావరణంలో ఉన్నటువంటి అన్ని కండిషన్స్ని అది ఫేస్ చేసుకుంటూ అది తన యొక్క లైఫ్లో ముందుకు వెళ్ళడం జరిగింది. సో సమ్మర్ సీజన్ కానివ్వండి, రైనీ సీజన్ కానివ్వండి, వింటర్ సీజన్ కానివ్వండి, వీటన్నింటిని అది ఫేస్ చేసుకుంటూ అది ముందుకెళ్ళి తన యొక్క లైఫ్లో అది గ్రోత్ని సాధించడం జరిగింది. సో కాబట్టి మనం ఫస్ట్ సీడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సీడ్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన యొక్క లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది, మన యొక్క లైఫ్లో మనకు సక్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.